నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేము గురించి వర్ణించబడ్డాయి. పాపము, మరణము, శాపము అంతమయ్యాయని ప్రకటించిన తరువాత యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న చివరి మాటలలో ఇది ఒకటి. 22వ అధ్యాయంలో 7, 12, 20 వచనాలలో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న మాట 3 సార్లు చెప్పబడింది. ఇది సంఘానికి ఇచ్చిన చివరి హెచ్చరిక మరియు చివరి ఆశ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44లో ఉన్నట్లు ఆ పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు. అది ఎప్పుడు సంభవించినో మనకు తెలియదు. అకస్మాత్తుగా ఆయన రానై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి అని అర్థం. ఆయన రాకతో పాటు ప్రతి వానికిచ్చుటకు ఆయన సిద్ధపరిచి ఉంచిన జీతము ఆయన యొద్ద ఉంది. అనగా ఆయన రాకతో పాటుగా రక్షణ పొంది విశ్వాసులంగా జీవించుచున్న మనందరికీ మన క్రియలు, మన నడవడి చొప్పున ప్రతి ఒక్కరికి తగిన జీతము అనగా తీర్పు మరియు బహుమతి ఇచ్చుటకు ఆయన రానై ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములలో మనుష్య కుమారుడు ప్రతి మనిషి యొక్క క్రియల ప్రకారం ప్రతిఫలమిచ్చుటకు రానై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ప్రతి విశ్వాసి క్రీస్తు తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలన్న స్పృహ కలిగి, సిద్ధపాటు కలిగి, బయట లోపల జీవించే జీవితం పరిశుద్ధత కలిగి ఉండే విధంగా జాగ్రత్త పడుతూ దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండి ఆయనిచ్చే బహుమానం పొందుదుముగాక. ఆమేన్.